హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను నాలుక పైన నిప్పు పెట్టుకున్నాడండి. ఆ నాలుక కాలడం లేదు, ఎందుకు కారణం, మీరు ఏం రాసుకుంటారు అని అడిగాను. సో వాళ్ళు ఒక చిత్రమైనటువంటి ఒక చిట్కా చెప్పారండి. ఆ చిట్కాను వాళ్ళకు ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు నాలుక మీద నిప్పు రాసుకున్నా సరే నాలుక మండదు అని, అంటే అంటుకోదు, వేడి కాదు అని వాళ్ళు చెప్పారండి. అవి ఏంటి అని అడిగానండి. దీనికి వీళ్ళు 3 రకాల ఐటమ్స్ ని బాగా నములుతారంట చేయడానికి ముందు. సో ఏంటిదంటే అది ఒకటి మిరియాలు, పిప్పలి, శొంఠి, ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకొని బాగా నములుతారంట. ఫస్ట్ నోరు కొద్దిగా మండుతుందంట ఫస్ట్, తర్వాత ఏ స్పర్శ ఏర్పడకుండా కొద్దిసేపటి దాకా ఏం కాదంట. సో అలా నమిలిన తర్వాత వీరు దానిపైన నిప్పు పెట్టుకున్నా లేదా మంటతో నాలుకతోటి ఇలా రాకినా కూడా వాళ్ళకు నోరు కాలదు అని వాళ్ళు చెప్పారండి. సో ఇటీవల ఇక్కడ దగ్గరలోనే ఒక ఊరు ఉందండి మా రిలేటివ్స్ దే. సో రీసెంట్ గా మ్యారేజ్ వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూరు అది, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు. చేసి ప్లస్ నాలుకతోటి ఇలా అంటుంటారు. మనం మ్యాజిక్ చేసేటప్పుడు కూడా చాలా మంది ఇట్లా చేతుల పైన ఇట్లా నాలుకతోటి అంటుంటారు. అవి కొన్ని కెమికల్స్ కావచ్చు. అయితే వీళ్ళు కూడా నాలుకతోటి అంటూ ఉన్నారు, ప్లస్ ఇట్లా ఊదుతూ ఉంటారు కదా మంటలు. సో ఇది కిరోసిన్ పోసుకొని ఊదుతూ ఉంటారు కదా. నేను వాళ్ళని అడిగాను అన్నట్టు, సో ఎట్లా మీకు కాలదా ఇది అని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇది చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పలేదు ముందు, తర్వాత నేను ఇట్లా ఆయుర్వేదిక్ డాక్టర్ని, నాకు కొంచెం తెలుసుకోవాలని ఉన్నది, దీనికి ఏం చేస్తారు అని అన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. సో నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళు ఈ ధైర్యంతో వీళ్ళు నోరు మీద నాలుక మీద ఇలా రాకుంటూ ఉంటారు, నిప్పులు నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. సో ఇలాంటి ట్రిక్స్ అని ఫాలో అవ్వడానికి ఇలాంటి చిట్కాలు ఉంటాయి అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఇది ఒకసారి అందరికీ చెప్పాలి అని అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరిగిందండి. సో ఒకవేళ ప్రయత్నిస్తాను అని ఎవరైనా అనుకుంటే ప్రయత్నించండి, దీనివల్ల అయితే నష్టం అయితే ఏమీ ఉండదు. సో శొంఠి, పిప్పలి, మిరియాలు సమభాగాలుగా బాగా నమిలిన తర్వాత పొట్టిగా చిన్నగా ఒక అగ్గిపుల్ల అంటించుకొని చూడండి, తెలుస్తుంది కదా దాని గురించి. ఓకేనా? సో దాని గురించి తెలియజేయాలనే విషయం గురించి, ఆ రహస్యాన్ని తెలియజేయాలనే విషయం గురించే ఈ వీడియో తీయడం జరిగింది. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.